ప్రారంభోత్సవాలు చేసి రైతుల్ని ఏమార్చడం కాదు, పసుపు రైతుకు కావాల్సింది వారు ఆరుంగాలం కష్టపడి పనిచేసి పండించినటువంటి పసుపుకు మద్దతు ధర కావాలి వాళ్ళకు. అంతేగాని ఈ ఆఫీసులు, ఈ బోర్డులు, అది కూడా తాత్కాలికంగా రెండు సార్లు ప్రారంభోత్సవాలు చేసి ఆ రైతులు ఏమార్చడం అసలే కాదు అని చెప్పి ఈ సందర్భంగానే మనం వేస్తూ ఉన్నా. అయితే ఇవాళ అమిత్ షా గారి ప్రసంగం చూస్తే సభనేమో పసుపు రైతుల కోసం నేను ఏదో చేశాం అని చెప్పుకునే సభ. ఆ సభలో ఫక్తు రాజకీయాలు తప్పిస్తే కొద్దిసేపు బీజేపీ ఫెయిల్ అయినటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి, అమెరికా ఒత్తుళ్లకు తలొగ్గి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే అవకాశాన్ని వదులుకున్నటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి కొద్దిసేపు, ఇంకోసేపు మా మీద పడి ఏడ్సుడు, ఇంకోసేపు నక్సలైట్ల మీద. అంతేగాని పసుపు మద్దతు ధర విషయం కానీ, పసుపు బోర్డుకి నిధుల విషయం కానీ, పసుపు బోర్డుకి ఒక శాశ్వత కార్యాలయ బిల్డింగ్ కానీ, దీని గురించి ఏ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలే. పసుపు రైతుకు సంబంధించింది ఒక్కటి కూడా కొత్త మాట అదేని మాట్లాడలే. ఫక్తు రాజకీయాలు మాట్లాడడం తప్పిస్తే ఇంకోటి కాదు. అయితే దీని హిస్టరీ ఏంటంటే, మా దగ్గర రైతులు ముఖ్యంగా నిజామాబాద్లో, ఈ తెలంగాణలో నిజామాబాదు, జగిత్యాలు, నిర్మల్ జిల్లా, అట్లనే కొద్దిగా వరంగల్ జిల్లాలో పసుపు పండిస్తారు. ఈ దేశంలో 70% పసుపు ఈ 4 ప్రాంతాల్లోనే పండుతుంది. అయితే మా దీన్ని బంగారం అంటారు. మా పసుపు, మా రైతులు పసుపు పండితే ఇంతకుముందు పసుపు పంటని, వాళ్ళు పండించిన పంటని మార్కెట్లోకి తీసుకుపోయి దాని బదులు డబ్బు బదులు బంగారం తీసుకొని వచ్చేది ఇంటికి రైతులు. సో అందుకే ఈ పసుపుని బంగారం అంత లక్ష్మీదేవిగా మా రైతులు కొలుస్తారు. రాను రాను ప్రభుత్వాలు పట్టించుకోక, రేట్లు లేక పాపం దిగజారిపోయినాడు మా రైతు. అయితే 4 దశాబ్దాలుగా పసుపు మద్దతు ధర కోసం, పసుపు బోర్డు కోసం పసుపు రైతులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల్లో, ఉద్యమాల్లో మా ప్రాంతం నుంచి నరసింహనాయుడు గారు అని, అట్లనే మా స్వర్గీయ తండ్రి గారు వేముల సురేందర్ రెడ్డి గారు, వీరు నాయకత్వం వహించి పసుపు రైతుల్ని జాగృతం చేసినారు. అంతకుముందు 2014 నుంచి 2018 దాకా అప్పుడున్న ఎంపీ గారు కవితమ్మ గారు, వారితో పాటు మేమందరం ఎమ్మెల్యేలం కూడా ప్రయత్నం చేసినాం. కానీ